నమస్కారం. నా పేరు ఇనుకొండ లక్ష్మి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసి రిటైర్ అయ్యాను. ఈరోజు మనం సమర్థ రామదాస్ గారి గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఈయన శివాజీకి గురువు, సంభాజీకి గురువు. ఈయన దగ్గర అనేక విద్యలు ఉన్నాయి. ఈయన శాస్త్ర విద్యలన్నీ నేర్పాడు. శివాజీకి శాస్త్రాల్లో ఉన్న అంశాలను గురించి, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాల గురించి ఆయన అంటే ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, చాణక్య నీతి, విదుర నీతి ఇవన్నీ కూడా శివాజీ గారికి, సంభాజీ గారికి నేర్పడం జరిగింది. ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే విషయాన్ని కూడా ఆయన ఈ శాస్త్రాల ద్వారా తెలియజేస్తారు. ముఖ్యంగా వాల్మీకి రామాయణం యొక్క ప్రభావం శివాజీ మీద ఎక్కువ కనపడుతుంది. ఎందుకు అంటే వాల్మీకి రామాయణాన్ని ఈయన అంటే వాల్మీకి రామాయణంలో ఏ రకంగా శ్రీరామచంద్రుడు మనకి మార్గదర్శనం చేశాడో ఆ రకంగా ఈయన్ని తీర్చిదిద్దారు. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా నలుగురితో సంప్రదించి తీసుకుంటాడు. ఏది రైట్ అనేది అది ఆయన సొంతగా తీసుకునే నిర్ణయం. అలాగే శివాజీ కూడా తన సభాసదులతోటి, అంటే చాలామంది ఆయనకి క్లోజ్గా ఉన్న కమాండర్స్ ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప యుద్ధ నిపుణులు, వాళ్ళల్లో ధర్మం, నీతి అన్నీ ఉన్నవాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళతో సంప్రదించేవాళ్ళు. అంతేకాకుండా తల్లి జిజియాబాయి కూడా ఆయన నిర్ణయాల్లో ఆవిడ కూడా దోహదపడేది. సో అందరితో సంప్రదించి తీసుకోవడం, ఏదైతే శ్రీరామచంద్రుడు విభీషణుడికి శరణ ఇచ్చే ముందర తన చుట్టూ ఉన్న వాళ్ళ అభిప్రాయాలు కనుక్కున్నాడో అలాగే శివాజీ కూడా అందరి అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకునేవాడు. అంతేకాకుండా యుద్ధ కౌశలం కూడా ఈయన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి అనుగుణమైన యుద్ధ నైపుణ్యాన్ని చూపించాడు. అంటే మొత్తం కొండ ప్రాంతం కాబట్టి పైనుంచి దూకి లేదా పైనుంచి శిలల్ని వేసి అంటే శత్రురాజుల సైన్యాల్ని వధించే విధంగా నిపుణతను చూపించాడు. ఇంకొకటి, శ్రీరామచంద్రుడు ఏ రకంగా అయితే వానరసేన యొక్క సహాయాన్ని తీసుకున్నాడో యుద్ధం చేయడానికి, అలా శివాజీ కూడా భీల్ అండ్ అడవి జాతుల ట్రైబ్స్ యొక్క సహాయాన్ని తన యుద్ధంలో తీసుకున్నాడు. వాళ్ళందరూ కూడా అంటే బార్న్ వారియర్స్ అన్నమాట. వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఉన్న వారియర్స్. వాళ్ళని తన దాంట్లోకి ట్రైనింగ్ ఇచ్చుకుని చేర్చుకున్నాడు. సో శివాజీ సేన మొఘల్ సేన కంటే చిన్నదైనప్పటికీ ఎక్కువ సక్సెసెస్ని సాధించగలిగారు. రామాయణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఏంటి అంటే దౌత్య సంబంధాలు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మన యొక్క ఇంట్రెస్ట్ని, మన యొక్క అంటే రాజ్యాన్ని ఏ రకంగా మనం కాపాడుకునే విధంగా డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా శివాజీ రామాయణం నుంచి నేర్చుకున్నాడు. అది సమర్థ రామదాసు గారు ఆయనకి తెలియజేసిన విధం. ఇప్పుడు ఎవరినైతే ఓడిస్తారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవడం శివాజీ చూసుకునేవాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ని చంపిన విధానం చూస్తే మనకి చాలా ఆయన యొక్క నిపుణత కనపడుతుంది. ఒక్కడే రావాలి, వాడు చెప్పాడు ఒక్కడే రావాలి, నిరాయుధంగా రావాలి, అది ఇది అని. అదే సేమ్ థింగ్ నువ్వు కూడా చెయ్యాలి అని చెప్పాడు. అంటే అలా ధైర్యంగా, అతను కంటే శివాజీ హైట్లో తక్కువ, వాడు చాలా కిరాతకుడు. అంతకుముందే శివాజీ వాళ్ళ అన్నగారైన సంభాజీని చంపిన క్రూరుడు. అలాంటి క్రూరుడి దగ్గరికి కూడా వాడు చెప్పినట్లుగా వెళ్ళి వాణ్ణి సంహరించి వచ్చాడు. ఇదన్నమాట రామాయణం చదవటం ద్వారా మనకి ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎలా మనం డీల్ చేయవచ్చో అది తెలుసుకోవచ్చు.
ఇలా అనేక సందర్భాల్లో శివాజీ రామచంద్రుడిని ఫాలో అయినట్లు మనకి కనపడుతుంది. ఆయన పరమాత్మ ధ్యానం చేసుకునేటప్పుడు పరమాత్మ ధ్యానం చేసుకునేవాడు. మన శ్రీశైలంకి వచ్చినప్పుడు కూడా ధ్యానం చేసుకున్నాడు. శ్రీరామచంద్రుడు కూడా సముద్రుడిని ప్రేయర్ చేయడానికి తను ధ్యానం చేసి సముద్రుడిని అడుగుతాడు. ఎప్పుడైతే సముద్రుడు తనకి దారి ఇవ్వడో అప్పుడు ఆగ్రహాన్ని చూపిస్తాడు. శివాజీ కూడా అంతే. ఆయన ఎప్పుడూ కోపాన్ని తొందరగా ప్రదర్శించడు. ఎప్పుడైతే తనకి కోపం వస్తుందో ఆ కోపం కార్యరూపం తీసుకుంటుంది. సో వీళ్ళు ధర్మం కోసమని, వాళ్ళ ఆగ్రహం కూడా ధర్మం. శివాజీ నిర్మించింది హిందూ పద్పాద్షాహి అంటే హిందూ సామ్రాజ్యం. హిందూ సామ్రాజ్యంలో ధర్మాన్ని నెలకొల్పడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశము. సో ధర్మబద్ధంగానే వీళ్ళు ప్రవర్తించేవాళ్ళు. యుద్ధాలు చేయడం అనేది అవసరం. ఇప్పుడు దుర్మార్గుడైన రావణాసురుడి మీదకి యుద్ధానికి పోవాల్సింది కాబట్టి అప్పుడు చక్కగా వానర సైన్యంతో ఆయన వెళ్ళాడు. ఎందుకంటే అరణ్యవాసం చేస్తున్న సమయం అది. వనవాస దీక్షలో ఉన్న శ్రీరామచంద్రుడు అతనితో యుద్ధం చేయడానికి అడవిలో ఉన్న వానరులని సహాయం తీసుకున్నాడు. ఎలాగైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు శివాజీ కూడా అలాగే ఏ ప్రాంతంలో ఉన్న అంటే ప్రజలని ఆ ప్రాంతంలో ధర్మరక్షణ కోసం సహాయం తీసుకోవడం, ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. సమర్థ రామదాసు తన రామాయణం చెప్పేటప్పుడు అది ఏ రకంగా జీవితాలకి అన్వయించుకోవాలో చెప్పేవాడు. అందుకే ఆయన శివాజీ లాంటి సంభాజీ లాంటి వ్యక్తుల నిర్మాణంలో సహకారం చేయగలిగాడు. ఎంత గొప్ప గురువు అంటే ఆయన రామాయణం అంటే ఇప్పుడు మన తులసీదాసు రామాయణం ఎట్లాగో సమర్థ రామదాసు యొక్క రామాయణం కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది మరాఠ్వాడా రీజియన్లో. సో ఆయన అన్ని శాస్త్రాలలో నిపుణుడు. ఆ శాస్త్రాధ్యయనం తెలిసినవాడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. సో ఎప్పుడు చాలా గొప్ప గురువు. ఆయన అలాంటి గురువులు దొరకడం చాలా అదృష్టం. జిజియామాత శివాజీని ఆవిడ కూడా గురువే, తల్లి ప్రథమ గురువు అని చెప్తాం కదా, ఆవిడ గురువే సమర్థ రామదాసు చేతిలో. అందుకే శివాజీని అప్పగించింది. ఎలాగైతే శ్రీరామచంద్రుడు తాటక వధని చేయడానికి 13-14 వయసులో వెళ్ళాడో అలాగే 14-15 వయసులో కోటను జయించడానికి జిజియాబాయి శివాజీని పంపించింది, రాయగఢ్ కోటని. My Media, the voice of India.